పాపం దుఃఖం ఆగుతలేదు కదా అన్నకు. చూస్తే గంభీరంగానే ఉండు గాని చిన్న పిల్లగాని లెక్క ఒక్కటే ఏడవబట్టే. మరేం చేస్తాడు, అంతా అయిపోయినట్టే. మా దళపతి విజయ్ అన్న తమిళనాడు సీఎం అయినట్టే అనుకుంటే కుర్చీ అందినట్టే అంది మళ్ళా దూరం జరగబట్టే. ఆ బాధను తట్టుకోలేక విజయన్నోళ్ళ ఇంటికాడికి పోయి గేటు పక్కనున్న దేవునికి పూలు చల్లి దండం పెట్టుకుంటా ఏడుస్తున్నాడు గీతీర్లా. ఇక ఇటు చెన్నై సిటీలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం కాన్నైతే వేల మంది అభిమానులు వచ్చిర్రు. విజయన్న ప్రమాణ స్వీకారం కండ్లారా చూద్దామని వచ్చిర్రట. పాపం వాళ్ళ ఆశలన్నీ ఆడి ఆశలైనాయి. సంబరంతో వచ్చి సోకాలు పెట్టుకుంటూ போயிடுற అంతా. வின்னிங் ஆயிடுவாங்க, அது மாற்றமே கிடையாது. அந்த நம்பிக்கையில தான் வந்தது. அது ஒரு பக்கம் இருந்தாலும் வந்துதான் ஆகணும், எல்லாம் கொடுத்துதான் ஆகணும், ஒரு சீட்ல உக்காந்துதான் ஆகணும், வேற వழి கிடையாது. లెక్కకైతే గవర్నర్ సార్ ఛాన్స్ ఇస్తే నిన్న పొద్దుగాల 10ంటికి వెళ్ళి 11 బావు లోపట ప్రమాణ స్వీకారం ప్రోగ్రాం ఉండేనట. కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు 118 మంది పేర్లు రాసి వాళ్ళ సంతకాలు పట్టుకొచ్చి చూపించేదాకా ఛాన్స్ ఇయ్యనని వాపసు పంపిండట గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ సారు. మొన్న పోయి కలిసి చెప్పిండు, నిన్న పొద్దుగాల మళ్ళా పోయిండు. మాకొక ఛాన్స్ ఇస్తే మేము అసెంబ్లీలా మా బలం చూపిస్తాం, పేర్లు చెప్తే బాగుండదు, రాజకీయాలు మారిపోతాయి సార్ అని బతిలాడినా ఏం లేదట.